హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో ముక్కు పుడక అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో ఆ లేడీ మంత్రి కూడలతో ఫుల్ ఫోకస్లో మంటిపోతూ ఉంటూ ఉంది. ముక్కు పుడక దర్శనం, ఆవేశం, అదే నా లక్ష్యం అనే మంత్రాలు చదివిస్తూ ఉంటుంది. కానీ తన శిష్యుడు జతతో చెప్తూ ఉంటుంది, ఎక్కడ దాచిన వస్తువునైనా ఆ దివ్య శక్తితో మాస్టర్ కనిపెడుతూ ఉంటాడు. అలాంటిది నా చేతికి చిక్కిన చిన్న ముక్కు పుడకని నేను కనిపెట్టలేకపోతున్నాను. ఇది మన మంత్ర శక్తికే అవమానం అని ఫుల్ గా గుసావుతూ ఉంటుంది. ఇంకోవైపు మన పేరు శ్రీకర్ ఇంకా అవని ఆ అడవితో మధ్య ఒక పాత కోళ్లలో వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళడం కాబట్టి ఈ మ్యాప్ లో ఉన్న విధానంగా బ్యాక్ డోర్ నుంచి ఈ కీ తీసుకొని లోపలికి వెళ్దాం పా అని ప్లాన్ వేస్తూ ఉంటారు. అడవిలో అటు తగిలిన జనాలు లాక్ చేస్తూ ఉంటారు. శ్రీకరం అని లోపలికి వెళ్తూ ఉంటే మధ్యలో కొందరు జనాలు వచ్చి గట్టిగా అడ్డు తగులుకుపోతారు. అవన్నీ ఫుల్ ఫైర్ అయిపోయి క్లాస్ పీకుతూ ఉంటుంది. నాగమ్మ ముక్కు పుడక లోపల ఉంది, మా అమ్మ లోపల ఉంది, మా కుటుంబానికి ఆలోకలం చేస్తున్న వశీకర కూడా లోపల ఉంది. దాన్ని వాదించి ముక్కు పుడక తేవలేదు, మీరు అడ్డు తప్పుకోండి అని అరుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం మర్యాదగా వెళ్ళిపోండి అని అడ్డు నిలబడుతూ ఉంటారు. ఇంకోవైపు కోటలో ఒక పెద్దాయన బంధించి ఉంచితే వాడు బాధపడుతూ వాళ్ళ ప్రాణాలు తగనీకే సిద్ధపడి పోరాడుతూ ఉంటుంది. నువ్వు న్యాయం చేయాలి స్వామి అని దండం పెడుతూ ఉంటాడు. అప్పుడే వశీకర వచ్చి వాడి కట్టు తిప్పిస్తూ ఉంటుంది. వాడు నవ్వుతూ, నా కొడుకు వస్తుందా, అవని నీకు దొరికింది అంటే నీ వెన్ను విరిచి ములాగైనా కూర్చోపెడతాను అని భయపడుతున్నావు కదా అని దిమ్మ తిరిగేలా కౌంటర్ వేస్తూ ఉంటాడు. ముక్కు పుడక ఇక వశీకర డైరెక్ట్ గా అవనిని లాక్ చేసి క్లాస్ పీకుతుంది. నీ ముక్కు పుడక ఇప్పుడు నా కంఠంలో ఉంది. మీరు చేసిన పూజలో పంటిపోయిన పంతి నుంచి నా మంత్ర శక్తితోటి ఇక్కడికి రప్పించుకున్నాను, కానీ దొరకలేదు. ఈ వంశం వాళ్ళకి అది తొందరగా కనపడుతుంది, అందుకే నువ్వు వెతుకు అని బెదిరిస్తూ ఉంటుంది. అవన్నీ ఫుల్ యాటిట్యూడ్ తోటి నీకు కనపడట్లేదు అంటే నీ పాపాలు పండాయి అని అర్థం. అది నీకు దర్శనం ఇవ్వదు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ దుష్ట శక్తులకు తలగవని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ లో అవన్నీ సెల్ఫ్ ఎలక్షన్ లోపలికి, నేను గతంలో చేసిన తప్పుల వల్ల అమ్మ నా మీద అలిగి ఉంది, అందుకే నాకు కూడా కనిపించలే, అది అక్షయకి మాత్రమే దొరుకుతుంది అని తనలో తను బాధపడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.